మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. అంటే ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయితే దివ్య, అలాగే డెమన్ పవన్, అలాగే రాము, వాళ్ళ ముగ్గురు ఎవరు బాగా గేమ్ ఆడినట్టు మీకు అనిపించింది? ఆబ్వియస్లీ రాము గారు మంచిగా ఆడారు కదా. తంబెల్స్ అంటే ఆయన 6 ప్యాక్ లేకపోయినా సరే తంబెల్స్ అంటే ఏం తెలియకపోయినా సరే పైన 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 ఇమ్మాయిలకు కూడా తెలియదు అనమాట. అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళే ఆడతారన్నమాట. ఎక్కడైనా అది గేమ్ అట్లా అనమాట. ఓకే, కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారు చూసుకుంటే గేమింగ్ పరంగా కంటే మళ్ళీ బయట పంచాయతీలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. వాళ్ళు ఏదో ప్రేమ జంట ఏదో చేసుకుంటారు లోపల. రీతు ఎవరు డిమాండ్ పోను చేసుకుని ఈయనకేమి నువ్వెందుకు మాట్లాడినావు అంటే ఆమె ఏడ్చింది. ఓరు బాబు నువ్వు బాబు అని చెప్తా ఉంది అనమాట. పనిష్మెంట్ ఇచ్చారు మాట్లాడదని, మీరు పత్యాపరాలు పెట్టద్దని లోపల దయచేసి జనాలు దూలేకున్నారు. మనం నువ్వు దిగాడు అట్లా చేసింటే చేయద్దని మాట్లాడుతానే అనమాట. ఎథిక్స్ కాదు కానీ ఇక్కడ ఫుడ్ పెట్టామన్నమాట. ఫుడ్ పెడితే ఆల్రెడీ దిగా మాట్లాడుతండి. మీకు ఏం చెప్పింది, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు చెప్పింది ఏంటి, మాట్లాడింది చెప్తే ఫుడ్ పెట్టి తినేటప్పుడు కూడా నువ్వేంటి అసలు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కళ్యాణ్ పోయేసి ఏంటి రీతికి ఇలా చేస్తున్నావు నువ్వు, అసలు అలా చేయడం పద్ధతి కాదు కదా, నువ్వు అలా డిమాండ్ పోయి ఫుడ్ ఎలా తినిపిస్తావా అంటే నీకెందుకు బొగడాగా అని చెప్పినట్టు ఫేస్ మీద చెప్పేసింది. అది పద్ధతి కాదు. గేమింగ్ కొద్దిగా చూసుకోనా కళ్యాణ్. ఆయన సేఫ్ గేమ్ ఆడినందుకే బర్నీ గారు బయటకు వెళ్ళారు, మళ్ళీ సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. సో మళ్ళీ ఉంచుతారంటారు ఆడియన్స్? 2 సార్లు సేఫ్ గేమ్ ఆడారు బర్నీ గారు. అయితే 3వ సారి ఆడితే బయట పంపించేస్తారు. సేఫ్ గేమ్లు వద్దన్న, ఇండివిజువల్ గేమ్ ఆడండి ఎవరైనా. సేఫ్ గేమ్లు దేనికి అంటే ఓకే సేఫ్ గేమ్ గురించి డిస్కస్. సేఫ్ గేమ్ అంటే ఏమైందంటే ఇష్యూ వ్యాపారము సేఫ్ గేమ్ గురించి పక్కన పెడితే అది అయిపోయింది. అంటే ఇద్దరి కూతుర్ల మధ్య నలిగిపోయి మధ్యలో నిలబడ్డాడు ఒకరోజు డ్యాన్సింగ్, ఇటు బోల్ అని చెప్పి. మళ్ళీ కూడా ఏం జరిగింది మొన్న రీసెంట్గా ఏం జరిగింది, యుపక్కేమో బర్నీ గారు, యుపక్కేమో తనుజ, ముందరేమో దివ్య. ఆమె ఏంటి అంటే ఒక చిన్న కూతురు ఒక నాన్న కొట్లాడితే పెద్ద కూతురు సజెషన్స్ ఇస్తాను అనమాట ముందరుండి. అది నిజమే ఇది నిజమే అని చెప్పి. ఒకప్పుడు తనుజ గారు కూడా బర్నీ గారిని ఏమని చెప్పేటోళ్ళు, నాన్న అని చెప్పాడు. మాకు ఎప్పుడైతే కంబ్యాక్ ఇచ్చారు అప్పటి నుంచి సార్ అంటాం అన్నమాట. ఎదిగి బాండింగ్ ఎటుపోయాయి బాండింగ్స్, ఆ బంధం పద్దమా అంటే అది కామెడీ కోసం చేస్తానరా, అసలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాను ఏంది అది కానీ జనాలు తీసుకోవద్దండి. నాన్న అమ్మ చెల్లి లవ్వులు ఏం లేవు, ఎంటర్టైన్మెంట్స్ కోసం. ఎథిక్స్ లేవా స్వామి, జస్ట్ ఫర్ గేమ్ అంతే. ఓకేనా? వాట్ ఆర్ ఇట్ ఈస్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అబౌట్? అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు 2 వీక్స్ నుంచి అసలు టాస్క్లు ఏం నడుస్తాయంటే మంచిగా నడుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా ఈ సీజన్ లో? డైరెక్టర్కి దండమే పెట్టాలి. చాలా చక్కగా ఎక్కడ లేని ఇటువంటి గేమింగ్స్ నేను చిన్నప్పుడు ఎన్నో ఆటలాడా. ఇలాంటి ఆటలు నేను ఎక్కడ చూడలేదు లైఫ్లో కూడా, ఎప్పుడు చూడనేమో. ఆ డైరెక్టరు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. వాడి కప్పులు పెట్టేది ఉంటుంది, దివ్య ఆడింది, డంబెల్స్ పెట్టేది ఉంది, అదే ఆడింది, నీళ్ళు పోసేది, ఏంది ఇది సూపర్ డైరెక్టర్ ఎవరు కానీ సూపర్. ఫోన్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య, బిగ్ బాస్ వస్తా ఉన్నాడు చెప్పండి నీకు కదా రీతికి అట్లా అనమాట. ఓకే ఫైన్. సుమన్ శెట్టి అన్న ఆయన ఒక నైతిక విలువలు తెలిసిన ఒక వ్యక్తి అనమాట. ఎలా ఆడుతున్నాడు అంటే ఏం చెప్పండి, సాక్రిఫైస్ చేశాడు. నేను వెనకలు వెళ్ళాల్సింది, నువ్వు ముందు వెళ్ళిపోయావు. తనుజకి ఎథిక్స్ ఉన్నాయి భయ్యా, ఓకే. ఆమె బర్త్డే పార్టీకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వస్తుంది, 1 వీక్లో తిరిగి వస్తుంది. బర్త్డే పార్టీ ముగించుకొని మళ్ళీ వస్తుంది అనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఒక అక్క ఒక చెల్లి ఉంటారు అనమాట, గట్టి టపాసులా మాట్లాడేటోళ్ళు. అలాంటి ఎవరు లేక డిస్టర్బెన్స్ అవుతుంది లోపల. ఎవరున్నారు మాట్లాడారు అట్లా గట్టిగా, అప్పుడు అంటే అంటే భయపడతాం అన్నమాట. ఇప్పుడు భయపడడానికి ఎవరు లేరు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.